రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే కీలక పాత్ర. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా కష్టపడి పనిచేయాలన్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించి ఆర్ఎండ్బి శాఖకు కేటాయించబడిన 156 మంది ఏఈలకు శుభాకాంక్షలు తెలిపారు. 10 ఏళ్లు విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. కొందరు పాలకులు, అతి కొద్ది మంది ఇంజనీర్ల స్వార్థం యావత్ ఇంజనీర్లందరికీ మాయాన్ని మచ్చగా మారిందన్నారు. మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ, నవాజ్ జంగ్ బహదూర్ వంటి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవాలి, కానీ కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టిన వెంటనే కూలిపోయి ఇంజనీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన సంఘటనలు మనం చూసామన్నారు. దయచేసి అలాంటి ఇంజనీర్లను కనీసం కలలో కూడా రానివ్వకుండా సలహా ఇచ్చే ఇంజనీర్ల పని పట్ల ఎంతో సున్నితంగా, ఎంతో ఏకాగ్రతతో పనిచేయాలన్నారు. had some small stint at some other department in the government also. Some of you might have done private sector job. Now, R&B department, as you know, is great for you to take over from now. Thank you, sir. Ma'am, I now request, please make a presentation to our. I've got a distant place. This is not what I wanted. These are all things which will work out in the end. So if you are all thinking. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ఇచ్చి 2 years పైన దాటిపోయింది. 2022 ఎంపీగా 26 years ఆల్మోస్ట్ 6th టైం నేను ఎలక్షన్లో గెలిచి పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను. అదే సివిల్ ఇంజనీర్గా ఉండి మా అందరూ కాలేజ్ లాస్ట్ డే బిఫోర్ ఎగ్జామ్స్ ఫేర్వెల్ పార్టీ పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరితో స్పీచ్ ఇప్పిస్తే నేను కాలేజ్ ప్రెసిడెంట్గా నేనే ఉంటే అప్పుడు విన్నారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా చీఫ్ గెస్ట్గా ఉండేది. సిపిఐటి అంటే ఆయన ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్ నన్ను మాట్లాడమంటే నువ్వేమైతే అంటే నేను ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, పబ్లిక్ సేవ చేయాలని చెప్పి నేను చెప్పిన. ఆ తర్వాత కనెక్ట్ ఈరోజు వచ్చిన తర్వాత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నా క్లాస్మేట్సే దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఏదిరా అనుకుంటా అంటే ఇప్పుడు అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాక ఇంజనీరింగ్ అంటే 4 years పీరియడ్ 35 years బ్యాక్ స్టోరీ కాబట్టి అంత క్లోజ్గా కలుస్తుంటాం ఫంక్షన్స్లా. వాళ్ళు ఇప్పుడు వచ్చి సార్ అనుకుంటే నేను సార్ ఎందుకంటున్నాం, కాలేజీలో ఉన్నట్టు ఎట్లా పిలిచినాం అంటే పిలువ అంటే అట్లా పిలువలు మీరు పిలుస్తారు ఏం కాదు అప్పుడు ఎట్లా అంటే పిలువ అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఈరోజు ఇంజనీర్స్ అనేది అమెరికా పోయి ఐటీ చేసినా ఇక్కడ చేసినా మన దేశంలో మన రాష్ట్రంలో ఇంజనీర్స్ ఎంత ముఖ్యమంటే ఇది ఒక బ్రిడ్జి కట్టేసి వదిలిపెట్టేది కాదు, ఒక బిల్డింగ్ కట్టేసి వదిలిపెట్టేది కాదు. ఈ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా బ్రిడ్జి కట్టినా ఇది లక్షలాది మందికి మనం ఒక వే చూపించే ఒక మంచి ప్రోగ్రామ్, అది మంచి పని చేసే కార్యక్రమంలో ఇవాళ ఇంజనీర్స్ అంటే ఈ దేశంలో డెవలప్మెంట్, ఈ కంట్రీ డెవలప్ అవడానికి కారణం ఇంజనీర్స్ పాత్ర ముఖ్యం. ఇవాళ మనం హైదరాబాద్ చూస్తున్నాం ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అప్పుడు ఓఆర్ఆర్ వేసిన తర్వాత ఇవాళ ఐటీ పార్క్స్ కానీ 54, 60 floor బిల్డింగ్స్ కానీ ఎవ్రీ వీక్, ఎవ్రీ 4 days స్లాబ్ వేసే టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మీరు డిఫరెంట్ పీరియడ్, మీరు ఎందుకంటే రూరల్ సైడ్ ఉండే రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కంటే రోడ్లో మీరు ఒక ముఖ్య పాత్ర ఉంటుంది మీది. మీ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు విశ్వేశ్వరయ్య గారు, మీరు బహదూర్ అని అలాంటి ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఉన్న ఇంజనీర్స్ని ఆదర్శంగా తీసుకొని పనిచేసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు చేసే సర్వీస్ వేరు, ఐటీ సర్వీసెస్ వేరు. ఇది ఎంతోమంది లైఫ్ ఆధారపడిన బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్. ఇప్పుడు చూడండి మీరు, మనం రేపు ఫ్యూచర్లో దాదాపు 30,000 crores ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్వేషన్ అనుకుంటే రీజనల్ రోడ్ రాబోతుంది హైదరాబాద్కు ఒక పెద్ద గేమ్ చేంజర్గా. గతంలో మనం ఓఆర్ఆర్ కట్టుకున్నప్పుడు ఏమనుకున్నాం, ఓఆర్ఆర్ కూడా సిటీలో కలిసిపోయింది. ఇప్పుడు మా స్పెషల్ సిఎస్ గారు, మా స్పెషల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అదే పని మీద ఉన్నారు. ల్యాండ్ అలైన్మెంట్ చేసి త్వరలోనే ఒక హైదరాబాద్ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యే
రీజనల్ రింగ్ రోడ్ మన తెలంగాణ హైదరాబాద్ అరౌండ్ 40 ఇప్పుడున్న ప్యారలల్కు 40 కిలోమీటర్లు ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మురళి గారు చెప్పించినట్టు నేను మన ఒక సైట్ ఒక బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో అక్కడ ఏఈ లేరు, డిఈ లేరు, ఈఈ లేరు, కాంట్రాక్టర్ లేరు. ఆ మేస్త్రి వేసుకుంటూ పోతున్నాడు. బ్రిడ్జ్ స్లాబ్ అది ఎక్స్పాక్ట్ సింగిల్ లేన్ బ్రిడ్జ్ డబుల్ ప్లేన్ వేసి నేను మిక్స్ ఎంత కడితే 1:1 1/2 3 అంటే ఆ మిక్స్ నేను చూస్తే ఆ కాంక్రీట్ మిక్సర్లో చూస్తే అందులో 50% కూడా వాడతలేదు. అప్పుడు ఆ ఈ ఫోన్ చేస్తే సూర్యాపేటలో ఉన్న సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాను రా ఉదయం 11 గంటలకు. డిఈ లేడు, ఏఈ లేడు, అసలు ఒరిజినల్ కాంట్రాక్టర్ లేడు. ఆ వర్క్ వాళ్ళ ఏజెంట్లు వేసుకుంటూ పోతున్నారు. మీరు అందుకనే ఏఈస్కి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా మీరు కంపల్సరీ సైట్లో ఉండేది మెయిన్ ఏఈ. ఈ నడితే ఏమంటే ఏఈ మీద నెట్టేస్తారు. ఎందుకంటే మీకు ఒక వర్క్ ఉంటుంది, డిఈకి 4 వర్క్లు ఉంటాయి, ఈకి ఒక డివిజన్ మొత్తం ఉంటుంది. మీకు రేపు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా పోస్టింగ్ ఆర్డర్లు ఇవాళ రేపు ఇచ్చేస్తారు. మీకు 3-4 డేస్ ట్రైనింగ్ మీరు ఎప్పుడే జాయిన్ కావాల్సి ఉంటుంది. మాకు అర్జెంట్ ఉన్నది, మీకంటే ఎక్కువ మాకు అర్జెంట్ ఉన్నది. ఏఈలు ఎక్కడ లేరు. మీరు పోయి పని చేసుకుని నేర్చుకుంటుంటే మీరు ఆల్రెడీ బాగా నాలెడ్జ్ ఉండి కాంపిటేటివ్ డీజీపీఎస్సీ ఎగ్జామ్లో కాంపిటేటివ్ పాస్ అయ్యి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే త్వరగా వస్తుంది. దగ్గరగా ఉండి స్టార్టింగ్లో హార్డ్ వర్క్ చేస్తూ మీరు మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే అవసరం ఉన్నది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది ఇంజనీర్లతోని ఇంజనీర్ల రెప్యుటేషన్ కూడా పోయే ప్రమాదం వచ్చి అలా రిటైర్డ్ ఏఎన్సీలు, సిఈలు, ప్రజెంట్ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఢిల్లీకి వచ్చిన చంద్రఘోష్ కమిటీ ముందు వస్తున్నంటే కొంచెం బాధ అనిపిస్తున్నది. అది ఇంజనీరింగ్ కమ్యూనిటీకే ఇన్సల్ట్. అది రాజకీయ నాయకులకి అక్కడ ఎమ్మెల్యే చెప్పినా, ఎంపీ చెప్పినా, మినిస్టర్ చెప్పినా మీ డ్యూటీ మీరు చేయాలంటే మీరు స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ మీరు మ్యాక్సిమం కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ మినిస్టర్ ఎమ్మెల్యే అనుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడ పోయినా అదే పని కదా. మీరు క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు దేశానికి సేవ చేస్తున్న వాళ్ళుగా భావించి ముందుకు పోవాలి. మా గడ్కరీ గారు ఇది వన్ ఆఫ్ ది బాగా యాక్టివ్ మినిస్టర్తో పాటు ఇవాళ నేషనల్ హైవేస్ని ఇండియాలో ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా రోడ్ సేఫ్టీ మీద కానీ కొత్త రోడ్స్తో ఇమ్మీడియట్గా ఏ రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఆయన ఆఫీస్లో ఆయన వెనుక బోర్డు ఉంటుంది, అమెరికా ఈజ్ గ్రేట్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని. అంటే అమెరికా ఎందుకు గ్రేట్ అంటే అమెరికా రోడ్స్ బాగున్నాయి. ఎప్పుడు 100-200 ఇయర్స్ చేసిన రోడ్ ఇప్పటికి ఉన్నాయి. మన దగ్గర కూడా ఆ టెక్నాలజీతో నేషనల్ హైవేస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాం. లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మ్యాగజైన్లో చదివాను. మన విశ్వేశ్వరయ్య సార్ మోషులు భారతరత్న మన హైదరాబాద్లో 1905లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా చాలా చెరువులు కొట్టుకుపోయినాయి. హైదరాబాద్ అంతా మునిగిపోయింది. అప్పుడున్న 3 లక్షల పాపులేషన్. అప్పుడు ఆయన పిలిపించి కేరళ ఆయన పిలిపించి నిజాం నవాబ్ అడిగి అయితే పైన గండిపేట, అప్పుడు ఈసా నది అంటారు దాన్ని, గండిపేట కట్టి అక్కడ 20 TMC కెపాసిటీతో ఎంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినా అక్కడ వాటర్ ఆపి అదే వాటర్ని డ్రింకింగ్ వాటర్తో పాటు ఇరిగేషన్ కూడా ఇచ్చే విధంగా డిజైన్ చేసి ఆయన వరల్డ్లోనే ఫేమస్ ఇంజనీర్. ఆయన గురించి రాసుకుంటూ బుక్లో ఆయన ట్రైన్లో లండన్లో పోయేటప్పుడు 90s తర్వాత ఆయన మధ్యలో చైన్ లాగి ట్రైన్ ఆపేసినాడు. అక్కడ ఉన్న వాళ్ళు ప్యాసింజర్స్ కానీ ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ చేసినారు ఎందుకు ఆపినామంటే ఇంజన్ ట్రాక్స్లో పోయే ఇంజన్ సౌండ్లో కానీ సౌండ్ చేంజ్ అయింది, ముందర ట్రాక్ ఏదో డ్యామేజ్ ఉన్నది, యాక్సిడెంట్ కావచ్చు అని చెప్పి ఆపినాన్ని చెప్తే అప్పుడు అందరూ తిరిగి చెక్ చేస్తే ముందు ట్రాక్ చూసిపోయింది. అప్పుడు ఆయన అందరూ కూడా అప్రిషియేట్ చేసిన ఆయన, ఎందుకంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అంటే ఎంత పెద్ద ఆలోచన ఉంటే ఆ రోజు ఆయన సార్ విశ్వేశ్వరయ్య మోక్షంగా విశ్వేశ్వరయ్య అంటే ఇంజనీర్స్కే మోడల్ ఆయన. అంటే ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఉన్నంటే
ఇంజనీర్ అనే బాధ్యత చాలా ముఖ్యమైనది. మీ అందరూ కూడా యాజ్ ఏ ఆర్ఎండ్బి మినిస్టర్గా కాకుండా మీ యొక్క సివిల్ ఇంజనీర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక పోస్టింగ్స్ కూడా మీరు ఎక్కడ మీరు ఎవరిని అడగలే కదా. ఇలా ఐఐటి వాళ్ళు ఉన్నారు 5 స్టూడెంట్స్, నిజంగా గ్రేట్. వాళ్ళు ఇలా సరే మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు గ్రూప్ సర్వీసెస్ ఐఏఎస్ పోతారా. మురళీలాగా మన మురళీ గారు చాలా గ్రేట్. ఫస్ట్ ఇంజనీర్ టు కన్వర్ట్ ఐఏఎస్ దొరికింది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనే. అంటే గ్రూప్ 1 సర్వీస్లో డిఈ అంటే ఈక్వల్ టు ఆర్డీఓ క్యాడర్గా సెలక్షన్ చేసి గవర్నమెంట్ సర్వీస్ చేసుకుంటూ ఆయన ఒక్కడే ఇప్పటి వరకు. ఆయన తర్వాత కూడా ఇవ్వరాలి. కాకపోతే 1 ఇయర్ సర్వీస్ ఉండగానే రిటైర్ 1 డే కూడా వదిలిపెట్టుకోరు. ఇవాళ 1 ఇయర్ ఐఏఎస్ సర్వీస్ ఉండగా కూడా వదిలిపెట్టి ఇవాళ సొసైటీకి సమాజానికి తోచిన విధంగా సేవ చేయడానికి వచ్చింది. ఇవాళ మాకు గవర్నమెంట్లో కూడా అడ్వైజర్గా ఉన్నారు. వారు కూడా చాలా విషయాలు చెప్పారు. మీరు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఒకటి, దాంతోపాటు మీ అందరు కూడా ఎనీ టైం ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ మీరున్న 156 మెంబర్స్ కూడా పోస్టింగ్స్ కూడా ఎవరు కూడా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మీ టాలెంట్ ప్రకారం మీ స్కోర్ ప్రకారం దాని ప్రకారం చూసి ఇవ్వాలని చెప్పి నేను డైరెక్షన్ ఇచ్చిన. ఎవరికి కూడా దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు. కొత్తగా పోస్ట్ ఇచ్చిన మీరు కూడా ఎక్కడిచ్చినా వెళ్ళాలి. మీరు ఇచ్చిన తర్వాత జాబ్ రాకముందు జాబ్ అంటాం, జాబ్ వచ్చిన తర్వాత మంచి పోస్టింగ్ అంటాం. మీరు కూడా అంటే మీరు పోస్ట్ ఇచ్చినంటే మురళి గారు చెప్పింది కదా, ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయ్యిండు, ఎన్నిసార్లు పోస్టింగ్స్ అయ్యిండు. ఆయన క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కాంట్రాక్టర్లు మోటార్ సైకిల్ కూడా ఎక్కించుకోకపోతే నడుచుకుంటూ పోయేది. అంటే కష్టాలు ఉంటాయి, మన ముళ్ళ బాటలు ఉంటాయి, పూల బాటలు ఉంటాయి. మనం కష్టం చేసినాం తప్పకుండా మీకు సొసైటీ అప్రిషియేట్ చేస్తే అంతకంటే ఎక్కువ మనీ ఏముండదు మనకు. మీరు ఒక ఇంజనీర్గా ఆ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకుంటే మీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన ఆ ఏరియా అంతా మీ గురించి చెప్పుకుంటావు. నువ్వు తప్పు చేసి వెళ్ళిపోయి 4 ఏళ్ళ ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వు వేసిన రోడ్డు కోల్పోయినా కట్టిన బిన్ని డబ్బులు సంపాదించుకున్నా వేస్ట్. అది నిన్ను తిరుగుతూనే ఉంటారు ఆ ఏరియాలో. అందుకని మీ అందరూ కూడా గవర్నమెంట్ మంచి సపోర్ట్గా ఉండాలని మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, డెఫినెట్గా మీకు ఏ సమస్య ఉన్నా మా అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ మా రామరెడ్డి గారు కానీ నాతో పాటు మా స్పెషల్ సెక్రటరీ గారు ఈఎన్సీలు మీరు నాతో డైరెక్ట్ రావచ్చు. మీరు ఇంకా నా దగ్గర అదొకటి అందరికంటే ఎక్కువ ఏంటంటే మా ఇంటి దగ్గర ఉంటే పొద్దున్న 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈజీ యాక్సెస్, నో ఎవరి ద్వారా వచ్చే అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చి చెప్పుకుంటారు, డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. తెలియని నెంబర్ ఏదో నేను ఇస్తాను, అప్పుడు వచ్చేసి ఎవరు బాబు అని చెప్పి అట్లా పబ్లిక్లో ఉండే మనిషిని కాబట్టి మీకు కూడా కూడా మీరు ఒక మీ ఇంటి పెద్దలాగా మీ అందరికి ఒక బ్రదర్ లాగానో మినిస్టర్ లాగానో కమాండ్ చేయకుండా మీతో ఫ్రెండ్లీగా ఉంటూ అందరం కలిసి పనిచేద్దాం. తెలంగాణ ఎక్కువ ఫండ్స్ వచ్చే విధంగా సెంటర్కి వెళ్ళి స్టేట్కి వెళ్ళి ఫండ్స్ కూడా తీసుకొస్తాం. డెఫినెట్గా మీ అందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని, మీరు తెలంగాణ డెవలప్మెంట్లో లాస్ట్ 5 years గురించి మర్చిపోయి వచ్చే 10-20 ఏళ్లలో తెలంగాణని ఒక మంచి వరల్డ్ మ్యాప్లో మంచి స్టేట్గా చూడాలన్నదే నా కోరిక, మీ కోరికగా ఉండాలని. మనకు మంచి సెక్రటరీస్ కూడా ఉన్నారు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.